రైట్, ఒకసారి వినాయక్తో మాట్లాడదాం. ఈరోజు మళ్ళీ మనకి హరీష్ అందుబాటులోకి వస్తారు. వినాయక్ చెప్పండి, 56.1% ఓవరాల్గా 3 గంటల సమయానికి ఈసీ ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం డేటా చూసుకుంటే ఆ తర్వాత ఇంకా 1.5 అవర్ మనకి కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. సో ఏంటి మీ అబ్జర్వేషన్స్? ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ 1 గంటన్నర పోలింగ్ మాత్రమే మిగిలింది. బిందు, ఇంకా మీరు అన్నట్టుగానే కేవలం ఇంకా గంటన్నర మాత్రమే పోలింగ్ సమయం ఉంది. 6 గంటలకల్లా పోలింగ్ సమయం ముగించబోతున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే బారులు తీరిన దృశ్యాలు మనం చాలా పోలింగ్ స్టేషన్లో చూసాం. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. దాదాపుగా మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా నెమ్మదించిన పోలింగ్ శాతం మళ్ళీ తిరిగి ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా మనం విజయవాడ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఇప్పటివరకు దాదాపుగా 62% పైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మనం చూసుకున్నట్లయితే కనుక జిల్లా మొత్తంగా కూడా 55.71% పోలింగ్ నమోదైంది. అందులో మనకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ నగరంలోని 3 అసెంబ్లీలు అంటే విజయవాడ పశ్చిమలో దాదాపుగా 52% పోలింగ్ నమోదైంది. ఇంకా విజయవాడ సెంట్రల్లో 50.33% నమోదైంది. విజయవాడ తూర్పులో 55% పైగా పోలింగ్ నమోదైంది. ఇంకా విజయవాడ కాకుండా విజయవాడ రూరల్లోకి మనం వెళ్తే కనుక తిరువూరు నియోజకవర్గంలో దాదాపుగా 60% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా మైలవరంలో 55% నమోదైంది. నందిగామలో దాదాపుగా 60% నమోదైంది. జగ్గైపేటలో అత్యధికంగా దాదాపుగా 64% నమోదైంది. అంటే రూరల్లో పోలింగ్ శాతం అత్యధికంగా ఉంది. గతంతో పోలిస్తే విజయవాడ నగరంలో ఓటర్లు పెద్ద ఎత్తున చైతన్యవంతులై పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకొని రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి చివరి నిమిషంలో వస్తున్న విజువల్స్లో మనం చూస్తున్న ప్రత్యేకంగా ముసలి వాళ్ళు సైతం రావడం జరుగుతుంది. చిన్నారులతో సైతం వారు రావడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి 2-3 అవర్స్లో పెద్ద ఎత్తున పోలింగ్కి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు రావడం జరిగింది. అంటే ఉదయం 7 గంటల నుంచి 9-10 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున బారులు తీరిన క్యూ లైన్లు కనిపించాయి. ఎందుకంటే ఎండ వేడిమి ఎక్కువ ఉండడం, అదేవిధంగా మండుతున్న ఎండల నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉదయం రావడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా నెమ్మదించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి నెమ్మదిగా ఈ ప్రక్రియ మళ్ళీ ఊపందుకుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో దాదాపుగా ఇప్పుడు గత 2019లో చూసుకుంటే సుమారుగా 79% పోలింగ్ నమోదైంది చెప్తున్నారు. అందులో విజయవాడ నగరానికి సంబంధించి చూస్తే కనుక 60% వరకు కూడా అప్పట్లో పోలైంది. ఇప్పుడు ఈసారి ఆ సంఖ్య మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం చూస్తే ఇప్పుడు వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం, పోలింగ్ సంబంధించిన సమయం కూడా 1 గంట పెంచడంతో ఓవరాల్గా చూస్తే కనుక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో ఈ పోలింగ్ అనేది దాదాపుగా 85% వరకు కూడా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నది కూడా అంచనా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే వినాయక్, థ్యాంక్ యూ. మనం చూడొచ్చు క్యూలు మొత్తంలో కూడా ఎక్కడ ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ సమయం తీసుకున్నా ఉదయం 6:15 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు, వృద్ధులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి విజయనగరం నుంచి అనుకుంటా ఈ విజువల్ మొత్తం కూడా ఎంత పెద్ద ఎత్తున ఇంకా క్యూలో కనబడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈసారి చాలా ఆసక్తిగా ఉన్నారు ప్రభుత్వం ఎంచుకునే పద్ధతి పైన, అదేవిధంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే పద్ధతి పైన కూడా చాలా అవేర్నెస్తో ఉన్నారు. అందుకే చివరి నిమిషం వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనతో పాటు పూసపాటి రేగ నుంచి మనకి యుగంధర్ లైవ్లో అవైలబుల్గా ఉన్నారు. యుగంధర్, చెప్పండి, మీ వెనకాల చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున మహిళలు క్యూ లైన్లో ఉన్నారు, చాలా రద్దీగా కనిపిస్తుంది, ఎండ తీవ్రత కూడా మీ ముఖం మీద కనిపిస్తోంది. ఏమిటి తాజా అప్డేట్స్? అనుశ్రీ, నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. నేను చాలా సీనియర్గా నేను ఈ ప్రాంతంలో చాలా ఎన్నికలు చేస్తున్నాను. కానీ ఈ ఎన్నికలకు మాత్రం మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ఇప్పుడు పోస్పాట్ ర్యాక్ మండలంలో ఉన్నా, మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, ఆ విజువల్లో చూద్దాం. అంటే ఇప్పుడు టైం అయితే 4:30 అయ్యింది. 6 గంటలకి పోలింగ్ ముగిసే సమయం. పోలింగ్ ముగిసే సమయాన్ని కూడా కొన్ని వందల మంది, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది 93, 94, 95 పోలింగ్ బూత్ నెంబర్లకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ దగ్గర నేనున్నాను. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం దగ్గర మినిమం 200 మంది ఓటర్లు అయితే క్యూ లైన్లో నిల్చుని ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చూస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ హీట్ వేవ్స్ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కొంచెం మందకొడిగా పోలింగ్ జరిగింది. 3 గంటల తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి ఈ క్యూ లైన్లో నిల్చోవడం అయితే చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి క్యూ లైన్ అయితే నా అంచనాకి ఇది 7:30-8 గంటల సమయం పట్టేటట్టుంది. దాదాపు క్యూ లైన్లోని ఇప్పుడు ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ 95లో ఇంకా 150 నుంచి 175 మంది వరకు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉదయం నుంచి రాని వాళ్ళ వీళ్ళు, లేకపోతే ఉదయం నుంచి ఆ రద్దీ కొనసాగి ఇంకా ఇంతమంది మిగిలి ఓటేస్తున్నారా ఏంటి?
ఇది ఉదయం నుంచి కాదు, ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే అంటే అగ్రికల్చర్ లేబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉదయం అంతా కూడాను వాళ్ళ తాలూకు వ్యవసాయ పనులు కానీ లేకపోతే ఇతరత్ర పనులు చూసుకొని మధ్యాహ్నం చేసి వస్తారు. వీళ్ళంతా కూడా సమ్మర్ హీట్ వేవ్స్ నేపథ్యంలో కూడా అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే మిట్ట మధ్యాహ్నం మనకు ఆ సౌకర్యాలు ఉంటాయా ఉండవా, ఎండ హీట్ వేవ్స్ దొరికిపోతామేమో అనేటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. అందువలన కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ 11-12 లోపుగా వచ్చి ఓటు వేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళంతా 3 గంటల తర్వాత క్యూ లైన్లోకి వచ్చినటువంటి ఓటర్లు. ఎండ తీవ్రత తగ్గుతుంది, సాయంత్రం ఏ టైం అయినా కూడా ఓటు తప్పనిసరిగా ఇస్తారు, వేసుకోవచ్చు అనేటువంటి ఒక అంచనాకి వచ్చి వీళ్ళు పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ దగ్గర ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడాను మరికొద్ది సేపట్లో, ఎందుకంటే 6 గంటల తర్వాత పోలింగ్ సమయం ముగిసిపోతుంది. అందువలన 6 గంటల తర్వాత ఎంతమంది క్యూ లైన్లో నిల్చుంటే అంతమందికి స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పూర్తయ్యేదాకా, చివరి ఓటు వేసేదాకా వీళ్ళందరినీ కూడా పోలింగ్ ఆఫీసర్ అనుమతిస్తారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నట్టయితే ఇంత జనం అనేటువంటిది గతంలో మునుపెన్నడూ కూడా చూడలేదు. ఈ ఎన్నికల్లోనైతే మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఓటు వినియోగించుకునేటువంటి యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. మహిళలదైతే మాత్రం ఇప్పటికే మా దగ్గర అయితే 15,62,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 7,70,000 మంది మహిళలు ఉన్నారు. మహిళల ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే ఖచ్చితంగా 90% దాటే అవకాశం ఉంది అని నా తాలూకా లెక్కలు నేను అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు అయితే మాత్రం 3 గంటల వరకు అందినటువంటి సమాచారం మేరకు అయితే 60% పోలింగ్ నమోదయ్యింది. 6 గంటల సమయానికి ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 80% క్రాస్ అయిపోతుంది అనేటువంటి అంచనా అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ఎలక్షన్లోని ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, వృద్ధులు తరలి వచ్చారనేటువంటిది వాస్తవంగా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. బిందు. ఓకే యుగంధర్, చూస్తున్నాం యుగంధర్ చెప్పినట్టుగా కొంత వ్యవసాయ కూలీలు లేకపోతే పనులు చేసుకునే వాళ్ళందరూ ఉదయం 10 గంటలకి ముందు, ఆ తర్వాత వస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఇలా పెద్ద ఎత్తున మనకి రద్దీ కనబడుతుంది. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే ఓటేస్తారో ఇటు ప్రధాన నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళంతా జిల్లాలకి తరలి వెళ్ళారు. అటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా భారీగా వెళ్ళారు యువత. వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఈసారి మనకు కనిపించిన ఒక శుభ పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళతో పాటు ఫస్ట్ టైం ఓటర్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. మీరు అన్నట్లుగా చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి వాళ్ళ ఓట్ని వినియోగించుకున్న పరిస్థితి. నెక్స్ట్ చోడవరం వెళ్ళబోతున్నాం మనం. అక్కడ మా కరెస్పాండెంట్ నాయుడు ఉన్నారు. నాయుడు, చెప్పండి, మీ దగ్గర అబ్జర్వేషన్ ఏంటి? ఆల్మోస్ట్ ఇంకా గంటంప వరకు టైం మిగిలింది. ఏమన్నా చెదురుమదురు ఘటనలు లాంటివి జరిగాయా? విశాఖ జిల్లా మొత్తం ఎంతవరకు పోల్ పర్సంటేజ్ ఉంది? మీరున్న నియోజకవర్గం డేటా ఏంటి? అనుశ్రీ, అనకాపల్లి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుండే ప్రజలంతా కూడా బారులు తీరి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రం పోలింగ్ భిన్నంగా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా వచ్చి పోలింగ్లో పాల్గొంటున్నారు. అలాగే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలింగ్ ముగియడానికి మరొక గంటం పావు సమయం మాత్రమే ఉండడంతో పోలింగ్ కేంద్రాలకి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు బారులు తీరారు. అయితే మధ్యాహ్న సమయంలో కొంత పోలింగ్ శాతం మందగించింది. మళ్ళీ కూడా సాయంత్రం కావడం, అలాగే పోలింగ్కి గంటం పావు సమయం మాత్రమే ఉండడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మత్స్యవానిపాలెంలోనూ ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ప్రజలంతా భారీగా తరలివస్తున్నారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచాలి, అలాగే ఓటింగ్ శాతం గత ఎన్నికల్లో కంటే ఈసారి మరింత మెరుగుపరచాలని అధికారులు మొదటి నుండి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే భారీ సంఖ్యలో ప్రజలంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతానికి 54% వరకు పోలింగ్ శాతం చేరుకుంది. అయితే ఇంకా గంట సమయం ఉండడంతో 70% వరకు కూడా చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకసారి నియోజకవర్గాల వారిగా మనం పరిశీలించినట్లయితే చోడవరంలో 52%, అలాగే మాడుగుల్లో 56%, అనకాపల్లిలో 60%, ఎలమంచిలో 47%, పాయికరాపేటలో 46%, నర్సీపట్నంలో 58%. ఇప్పటికే ఇది మనకి అందిన లెక్కలన్నీ కూడా 3 గంటలకి సమయానికి అందిన లెక్కలన్నీ కూడా, అంటే 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ
ఈ శాతం ఏదైతే ఉందో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజలు మాత్రము గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అలాగే యువత, అలాగే దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాటరు, అలాగే మంచినీళ్ళు, మజ్జిగ వంటి మజ్జిగ ప్యాకెట్లు వంటివి కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు. ఏదేమైనప్పుడు కూడా ఓటింగ్ శాతం పెంచాలి, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలి అన్న రీతిలోని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి తగ్గట్టుగానే మహిళలు కానీ లేదంటే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనికి మన విజువల్స్ నుంచి చూడవచ్చు ప్రజలు ఎంత ఆసక్తిని చూపిస్తున్నారో ఓటింగ్లో పాల్గొనడానికి అనే విషయం అయితే మనకి మనం చూస్తున్న విజువల్స్ ద్వారా అర్థమవుతుంది. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్నాం. సో ప్రధానంగా మహిళలు మనకి ఓట్లు ఎక్కువ వేయడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తోంది. క్యూ లైన్లలో మెయిన్ చూపించడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ ఓటరును అడిగినా కూడా ఇదే చెప్తారు. అంత పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా వివిధ వర్గాలకి సంబంధించిన ప్రజలు బయటకు వచ్చారు. అర్బన్, రూరల్ అనే ప్రాంతంతో సంబంధం లేకుండా కూడా బయటకు వచ్చి యువత అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం.